హలో, హాయ్ గాయ్స్. ఆలు మేతి కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ముందుగా కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా తాలింపులు, కొంచెం జీలకర్ర వేసుకోండి. నేను ఏ కర్రీ ప్రిపేర్ చేసినా కొంచెం ఆయిల్తోనే ప్రిపేర్ చేసుకుంటానండి. కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, కరివేపాకు వేసుకొని ఒకసారి అంతా కలిసేటట్టు మంచిగా కలుపుకోండి. 1/4 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. పచ్చివాసన పోయే వరకు కలుపుకోండి. ఇలా మగ్గాక ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న పొటాటోస్ని ఇందులో వేసుకోండి. కట్ చేసిన వెంటనే పొటాటోస్ వాటర్లో వేసుకోండి, లేకపోతే కలర్ చేంజ్ అయిపోతాయి. ఇలా వేసుకొని మొత్తం అంతా కలిసేటట్టు ఒకసారి మంచిగా కలుపుకోండి. మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ సిమ్లో మగ్గిద్దాం. ఆ తర్వాత మూత ఓపెన్ చేసి కొంచెం పసుపు, కొద్దిగా సాల్ట్ వేసుకోండి. మొత్తం ఒకసారి కలుపుకోండి. ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టి మగ్గించండి మూత పెట్టి. ఆలుని కొంచెం పెద్దగానే కట్ చేసుకొని వేసుకోండి. మగ్గాక ఒకసారి ఓపెన్ చేసి గంటితో అలా నొక్కి చూడండి, ఉడికినట్టే ఆలు. ఇప్పుడు కడిగి పెట్టుకున్న మెంతికూరను వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోండి. ఒక 5 మినిట్స్ మూత పెట్టి సిమ్లో మగ్గించుకోండి. ఓపెన్ చేసి ఒకసారి కారం వేసుకొని కలుపుకొని ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టి మగ్గించుకున్నాక ఆలు మెంతి కర్రీ రెడీ.